విచ్ డ్రగ్, విచ్ కంపెనీ. మీరు ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ బట్టలు తీసుకోండి. మీరు రేమండ్స్‌లో బట్టలు కొనుక్కుంటే యూ ఎక్స్‌పెక్ట్ సమ్ స్టాండర్డ్ అండ్ యూ బై ఇట్ దేర్. 200కి కూడా కుమార్‌లో షర్ట్ వస్తుంది. అది ఎందుకు కొనుక్కోమంటే ఏం చెబుతాం మనం? యూ ఎక్స్‌పెక్ట్ సమ్ స్టాండర్డ్ విత్ ఎవ్రీ డ్రగ్ అండ్ ఎవ్రీ కంపెనీ. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సెకండ్ థింగ్ ఈస్ జెనరిక్ అండ్ ఒరిజినల్ మాలిక్యూల్. జెనరిక్ అంటే ఏంటంటే ఒకళ్ళు ఎవరైతే పేటెంట్ చేసుకున్న మాలిక్యూల్ ఉంటుందో అది వాళ్ళ పేటెంట్ టైం అయిపోయేదాకా దే పుట్ ఇట్ ఇన్ దేర్ హ్యాండ్స్. బికాజ్ వాళ్ళు రీసెర్చ్‌కి ఖర్చు పెట్టిన డబ్బులన్నీ రావాలి కాబట్టి. యూజువల్ మేము ఇప్పుడు డాక్టర్స్ అయిన తర్వాత మాకు తెలుసు కాబట్టి పేటెంట్ టైం అయిపోయిన డ్రగ్స్ నెక్స్ట్ రెగ్యులర్ ఫార్మా కంపెనీస్‌లో ఏ పెద్ద కంపెనీ చేస్తుందో చూసి వి ట్రై టు యూజ్ దట్ టు గెట్ డౌన్ ది కాస్ట్. ఆ విధంగా కాస్ట్ డిఫరెన్సెస్ వస్తాయి తప్పించి ఇట్ ఈస్ నాట్ ఆల్ విత్ మనీ. బికాజ్ ప్రతి డాక్టర్ రెప్యుటేషన్ వాడు ఇచ్చే మందులతోటి ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. సో ఇఫ్ యూ వాంట్ టు బి ఎ గుడ్ డాక్టర్ ఎవర్ ఫైనల్గా నీ క్లినికల్ రిజల్ట్స్ బాగుండాలంటే అవి చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తారు డాక్టర్లు. ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ మనీ. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్సో దేర్, బట్ దేర్ ఆర్ చాలా ఇప్పుడు రెగ్యులేషన్స్ వచ్చినాయి గవర్నమెంట్ నుంచి కూడా వాటిని రెస్ట్రిక్ట్ చేయడానికి. గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇట్స్ బెస్ట్.